హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈరోజు వీట్ ఢోక్లా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వీడియోలో చూపించిన విధంగా తీసుకోండి. మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 కప్పు స్వీట్ కార్న్, తర్వాత అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, కారానికి తగినంతగా ఉప్పు, రుచికి తగినంతగా పసుపు, పెరుగు, 1 ఫుల్ కప్పు పెరుగు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వీట్ రవ్వ తీసుకున్నాను. దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు కదా. ఈ బన్సీ రవ్వ మనము కార్న్ ఎంత తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీ బన్సీ రవ్వ కూడా తీసుకోవాలి. తర్వాత ఈ రవ్వలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. దానిలోనే కొంచెంగా నీళ్లు వేసి కూడా మరీ ఎక్కువ పలుచగా కాకూడదు, మరీ ఎక్కువ తిక్కగా ఉండకూడదు. దీన్ని ఒక 10 to 15 minutes వరకు రెస్ట్ లో ఉంచవాలి. తర్వాత ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయింది. దీనిలో మనము ఇంకొక 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉంటుంది. దీనిలో కొంచెంగా సోడా ఉప్పు వేసుకొని, సోడా ఉప్పు కలవాలి కాబట్టి దీనికి కొంచెంగా నీళ్లు కలిపి ఇప్పుడు దీన్ని మనము స్టీమ్ చేసుకోవాలి. మనము నార్మల్ గా డోక్లా అంటే శనగపిండితో డోక్లా తెలుసు మనకి. రవ్వతో డోక్లా చేసుకోవచ్చు, ఉప్మా రవ్వతోటే చేసుకుంటాము. ఈ మాదిరి వీట్ రవ్వతోటే కొంచెం చేసామంటే ఇది కొంచెం హెల్దీ వర్షన్ గా ఉంటుంది. దీనిలో స్వీట్ కార్న్ కూడా కలిపాం కాబట్టి ఇది ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత దీన్ని గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలో వేసుకొని దానిపైగా కొంచెంగా రెడ్ చిల్లీ పౌడర్, కొత్తిమీర వేసుకొని దీన్ని 10 to 15 minutes స్టీమ్ చేసుకోవాలి. అది మీరు కుక్కర్లో పెట్టుకుంటే ఒక టైం అవుతుంది, ఇడ్లీ కుక్కర్లో పెట్టుకున్నప్పుడు ఒక టైం అవుతుంది కదా. మీరు చూసుకొని ఇలా నైఫ్ పెట్టి చూసినప్పుడు దానికి ఏది అంటుకోకుండా ఉంటే అది ఉడికినట్లు. దీన్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. మనము ఈ మాదిరి వీట్ రవ్వతోటే ఉప్మా చేసిన పిల్లలు ఇష్టంగా తినరు. తర్వాత దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ మాదిరి డోక్లాగా చేసే స్నాక్ మాదిరి ఇచ్చామనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత మనకి ఈవినింగ్ టిఫిన్ మాదిరి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, 15 minutes తర్వాత అది బాగా ఉడికింది, నేను చూపిస్తున్నాను కదా. తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. ఒక కడాయిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని దానికి ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దానిలో షుగర్ వేసుకోవాలి. డోక్లాకి ఎప్పుడైనా కొంచెం కారంగా, కొంచెం స్వీట్గా ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని ఈ తాలింపుని డోక్లా పైగా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, మనము ఎంత ఈజీగా హెల్తీ వర్షన్లో ఒక డోక్లాని ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకంతో తిప్పి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.